ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులు శివనామస్మరణంతో మారుమ్రోగుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రముఖమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ దేవితో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వందల కిలోమీటర్ల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్ర చేస్తూ తరలివస్తున్నారు. పెద్ద పులులు, చిరుత పులులతో పాటు క్రూర జంతువులు తిరుగుతుంటే దట్టమైన అడవుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా శివభక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటుండడం ఆశ్చర్యకరమైన విషయం. శివరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే శ్రీశైలానికి కాలినడకన వెళ్లేందుకు ప్రభుత్వం భక్తులకు అనుమతిస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు కాలినడకన శ్రీశైల మల్లికార్జునను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు శ్రీశైలానికి కాలినడకన వస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుంచి ఎక్కువ మంది భక్తులు పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల పొడవైన దట్టమైన అడవి మార్గంలో రాళ్ళు, రప్పల మధ్య కొండలు, గుట్టలు, కొలనులను దాటుకుంటూ భక్తులు పాదయాత్ర చేస్తుండటం అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. ఆడ, మగ అనే తేడా లేకుండా 6-7 ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి 7-10 వయసు దాటిన వృద్ధులు సైతం కొండగుట్టలు దాటుకుంటూ పాదయాత్ర చేస్తుండడం పరమేశ్వరుని పైన వారికున్న అచంచలమైన భక్తి విశ్వాసాన్ని చాటుతుంది. ఇటువంటి దట్టమైన అడవిలో కొన్ని సంవత్సరాల నుంచి భక్తులు పాదయాత్ర చేస్తున్నా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకపోవడం శ్రీశైలం మల్లికార్జున స్వామి మహత్యమేనని భక్తులు అభిప్రాయపడుతున్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే నానుడిని భక్తులు గట్టిగా విశ్వసిస్తున్నారు. కాళ్లు బొబ్బలెక్కుతున్నప్పటికీ పట్టు వీడని సంకల్పంతో పాదయాత్ర పూర్తి చేసుకుని స్వామివారిని దర్శించుకుంటుండడం విశేషం. నడక మార్గంలో భక్తులు గోసాయి వీరాంజనేయ స్వామిని, నాగలూటి వీరభద్ర స్వామిని దర్శించుకుంటూ కోరికల కొండపైకి చేరుకొని తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటారు. చెప్తలే బస్ ట్రైన్ ఏంటి కనుకుంటే వెనక్కి వచ్చే వాళ్ళే ముందు వచ్చే వాళ్ళు ఎవరు పట్టించుకోలేను. అత్యంత ఎత్తైన కొండలను దాటుకుంటూ భీముని కొలనులో స్నానమాచరించి సాక్షి గణపతి వద్ద తమ మొక్కులు తీర్చుకొని శ్రీశైల శిఖరేశ్వరుని దర్శించుకొని శ్రీ భ్రమరాంబదేవి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మార్గం మధ్యలో పలు చోట్ల దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు పాదయాత్ర చేస్తున్నా ఈ అటవీ మార్గంలో ఎక్కడా కూడా పోలీసు బందోబస్తు లేకపోవడం గమనార్హం.
అయితే 2-3 చోట్ల మాత్రం అటవీ శాఖ సిబ్బంది తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాలినడకన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తిరుమల నడక మార్గం తరహాలో మెట్ల మార్గంతో పాటు భక్తులకు అవసరమైన ఇతర సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ వనపర్తి గ్రామ డిస్ట్రిక్ట్ శివసామల బృందం దొంగస్వామి ఈ అన్నదాన కార్యక్రమాన్ని 213 రూపాయలు సమర్పించారు స్వామి. వారి వారి కుటుంబ సభ్యుల శ్రీశైల బ్రహ్మరథ మల్లికార్జున స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని. పైనాపిల్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ ఐస్, వెన్నెల, చాకోబార్, బాదం పిస్తా ఐస్, కుల్ఫీ, కోన్ ఐస్, చాక్లెట్ కోన్ ఐస్. అదేవిధంగా భీముని కొలను ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన కొండల మధ్య వంతెనను ఏర్పాటు చేస్తే కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. టూరిజం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాది సార్ అనంతపురం జిల్లా ఇడపనకల్ మండలం ఉండబండ గ్రామం. ఉరవకొండ అంత ప్రాంతాల్లో భక్తులు ఎవరికి ఆయన మనసు ఇచ్చి ఉదాహరణ ఇచ్చిన భక్తులు అందరం కలుపుకొని చేస్తుండే కార్యక్రమం. అంటే 3 పూట్ల పెడతారా ఎట్లా సార్? పొద్దున్న 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకు అఖండంగా. పొద్దున ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు టిఫిన్ ప్రసాదం ఉంటుంది. 11 గంటల నుంచి రాత్రి వరకు ప్రసాదం భోజనం. తర్వాత సాయంత్రము శివస్వామికి టిఫిన్ కార్యక్రమం ఉంటుంది. ఎంతమందికి వచ్చిన అంతమంది అనేది వచ్చిన అందరికి రాకే మాకు ఆనందం, వాకి సేవ రావచ్చు. మాకు వచ్చినంతలో ముందు వస్తామని ఇంటిపేషన్ ఇచ్చినా కూడా మేము చేయడానికి సిద్ధంగా. వెంగంపల్లి దగ్గర ముందు 10 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల ముందు మేము నడవలేము అని నిలబడిన కూడా అక్కడి వరకు మేము మాకు ప్రసాదాన్ని చేరుస్తాం. తర్వాత ఇక్కడి నుంచి దగ్గర 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన కూడా ఈరోజు చెప్పిపోయేది. పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకే అనంతపురం జిల్లా ఇది